హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మౌలరి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీకు ప్రాబ్లం చూపిస్తాను అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే, ఈ స్టీల్ బార్ ఈజ్ సబ్జెక్టెడ్ టు టెన్సైల్ ఫోర్స్ షోన్ ఇన్ ఫిగర్. Determine the total elongation of the bar under stress in each section. Take E is equal to 2 into 10 to the power of 5 Newton per mm square. సో ఇది ప్రాబ్లం అండి. ఒక స్టీల్ బార్ ఉంటే దాని మీద టెన్సైల్ ఫోర్స్ అప్లై చేయబడింది. సో ఎంత అప్లై చేయబడింది ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఇక్కడ చూద్దాం. ఇది సెక్షన్ 1, ఇది సెక్షన్ 2. డయామీటర్ స్మాల్ డయామీటర్, బిగ్ డయామీటర్. ఇది లెంత్ అనమాట, L1 L2. ఇక్కడ వచ్చేసి 25 కిలోమీటర్స్ అనేది దీని మీద అప్లై చేశాడు అనమాట. సో దీంట్లో మనకి టెన్సైల్ ఫోర్స్ ఎట్లా అప్లై చేయబడింది అనేది సెక్షన్ 1, సెక్షన్ 2 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి మనకి సొల్యూషన్ ఏ విధంగా చేయాలంటే, ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మనం ఫస్ట్ రాసుకోవాలి. సో గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడంటే, సో ఇది D1 ఇచ్చాడనమాట. D1 ఈజ్ ఈక్వల్ టు 20 mm. సో అలాగే D2 ఈజ్ ఈక్వల్ టు 25 mm. సో మనకి D ఇచ్చాడు కాబట్టి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే 5/4 ఇంటూ D స్క్వేర్. సో దీంట్లో 5/4 ఇంటూ 20 హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ A2 ఈజ్ ఈక్వల్ టు 5/4 ఇంటూ D2 స్క్వేర్. సో ఇక్కడ 5/4 ఇంటూ 25 హోల్ స్క్వేర్. సో ఈ రెండు వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 5/4 ఇంటూ 20 హోల్ స్క్వేర్. సో దీని వాల్యూ వచ్చేసి 314.15 mm స్క్వేర్ వచ్చిందనమాట. ఇది ఏరియా కాబట్టి mm స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా దీని వాల్యూ చేసినట్టయితే మనకి 25 అనమాట ఇది. సో 25 చేస్తే మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి 490.87 వచ్చింది. 490.87 mm స్క్వేర్. సో ఇక్కడ ఏ వచ్చింది, A2 వచ్చింది. సో అలాగే లోడ్ ఎంత ఉందంటే, సో P ఈజ్ ఈక్వల్ టు అంటే దీని యొక్క వాల్యూ అనమాట, అంటే యాక్సిల్ లోడ్ అనమాట, 25 కిలో న్యూటన్స్. దీన్ని న్యూటన్గా కన్వర్ట్ చేయండి. 25 ఇంటూ 10 to the power న్యూటన్గా రాసుకుంటాం అనమాట. సో అలాగే ఈ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు అనమాట, స్మాల్ డేస్. ఇది 2 into 10 to the power 5 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో ఇక్కడ P ఉంది, E ఉంది. ఈచ్ సెక్షన్లో P అనే వాల్యూ ఉందన్నమాట. రెండు సెక్షన్లో E కూడా సేమ్ యాజ్. సో ఏరియా కనుక్కున్నాం. సో మనకి ఇక్కడ టోటల్ ఎలాంగేషన్ కావాలంటే ఈక్వేషన్ చూసుకోవాలంటే, సో ఎలాంగేషన్ డెల్టా L ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 ప్లస్ డెల్టా L2. సో డెల్టా L1 వాల్యూ అంటే PLE-A1 అవుతుంది. సో దీనికి ఈక్వల్ ఈ సేమ్ ఉంది, ఇక్కడ P సేమ్ ఉంది కాబట్టి మనం ఈక్వేషన్ ఈ విధంగా రాసుకుంటాం అనమాట. డెల్టా L ఈజ్ ఈక్వల్ టు P/E ఇంటూ L1/A1 ప్లస్ L2/A2. ఈ విధంగా రాసుకొని దీనికి మనం అప్లై చేయాలన్నమాట. డెల్టా P వాల్యూ వచ్చేసి 25 ఇంటూ 10 to the power 3. ఈ వాల్యూ వచ్చేసి 2 ఇంటూ 10 to the power 5. అలాగే L వాల్యూ ఫస్ట్ L1 వచ్చేసి ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుందంటే 200 అనమాట, ఇచ్చిన దాని ప్రకారం, బై A1 అంటే 31415 ప్లస్ అలాగే L2 వాల్యూ వచ్చేసి 250, ఇక్కడ 490.87 అనమాట. సో ఇదంతా టోటల్ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే డెల్టా L వాల్యూ వస్తుంది. ఆ డెల్టా L వాల్యూ అనేది ఎంతో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. టోటల్ వాల్యూ, సో టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినట్టయితే 25 ఇంటూ 10 to the power 3 డివైడెడ్ బై 2 ఇంటూ 10 to the power 5. సో ఇక్కడ 0.25 వచ్చిందనమాట. సో ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి 0.125 ఇంటూ అంటే ఈ వాల్యూ అనమాట. మనం వేద్దాం 200
divided by 314.15 plus 250 divided by 490.87. Group value. So 3.5 వచ్చింది. సో ఇక్కడ 1.1459 వచ్చిందన్నమాట. ఇక్కడ టోటల్ మల్టిప్లికేషన్ చేస్తే 0.125 into 1.1459. సో 0.143 వచ్చింది. 0.143. సో 0.143 ఇది ఎలాంగేషన్ అన్నమాట. సో ఈ ఎలాంగేషన్కి మనం నెక్స్ట్ sigma 1 కనుక్కోవాలి. sigma 1 is equal to load by area 1. సో లోడ్ వాల్యూ వచ్చేసి మనకి 25 into 10 to the power of 3 డివైడెడ్ బై ఏరియా వచ్చేసి 14.15. సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత ఉంది, 25 into 10 to the power of 3 డివైడెడ్ బై 31.15. సో మనకి ఇక్కడ వాల్యూ 79.57 వచ్చింది. 79.57 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అలాగే సిగ్మా 2 క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇది కూడా సేమ్ పీ బై A2. సో 25 into 10 to the power 3 డివైడెడ్ బై ఇక్కడ వచ్చిన వాల్యూ వచ్చేసి 490.87. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి 25 into 10 to the power 3 divided by 490.87. సో 50 వస్తుంది అనమాట. 50.93 50.93 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో ఇదేంటి ప్రాబ్లం, ఈ విధంగా చేస్తారనమాట ప్రాబ్లం. సో ఇక ఇలాంటి ఇచ్చినప్పుడు సెక్షన్ 1 సెక్షన్ 2 కన్వర్ట్ చేయాలి. స్మాల్ సెక్షన్ కాబట్టి ఇదేం బిగ్ సెక్షన్ అనమాట. రెండింటికి లోడ్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ సిగ్మా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ ఎలాంగేషన్. సో ఈ విధంగా ప్రాబ్లం చేస్తామండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లం తీసుకొస్తాం మీ దగ్గరికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ.